హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ సండే మార్నింగ్, ఇప్పుడు 8:30 అలా అయింది టైము. సో రోజు కుకింగ్ వీడియోస్ అవే పెడుతున్నా కదా, ఇవాళ ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో డే రొటీన్ ఇవాళ మొత్తం ఏంటి ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఫస్ట్ అయితే హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తున్నాను. సో హాట్ వాటర్ తర్వాత బ్రేక్ఫాస్ట్. సో చూద్దాం ఇవాళ కంప్లీట్ డే ఎలా రొటీన్గా ఎలా జరుగుతుందో. సో ఫస్ట్ అయితే అండ్ ఇంకొక విషయం, సో ఫస్ట్ నేను లెగవగానే ఒక మంచి మెసేజ్ చూశాను, ఒక మంచి కొటేషన్. అది నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే, ఫలితం లేదని ప్రయత్నం మధ్యలో ఆపేస్తే విజయానికి నువ్వు పూర్తిగా దూరం అయిపోతావు. నమ్మకం అనే ఆయుధాన్ని గట్టిగా పట్టుకుంటే విజయం నీ ఇంటి బయట నీ కోసం కాపలా కాస్తుంది. సో ఇది కొటేషన్, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఫలితం మనం ట్రై చేస్తూ ఉంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో దానికి కొంచెం టైం పట్టచ్చు, లేట్ అయినా కూడా ఖచ్చితంగా సక్సెస్ అనేది మాత్రం చూస్తాము అనేది ఈ కొటేషన్ అర్థం. సో చాలా బాగుంది. ఎవరు కూడా ఒక కొంచెం ట్రై చేయగానే ఇది అవ్వదులే అని వదిలేయకుండా, సో దానికోసం కొంచెం ట్రై చేస్తూ ఉంటే టైం పట్టచ్చు. ఒక్కొక్కసారి వెంటనే సక్సెస్ చూస్తాం, ఒక్కోసారి కొంచెం టైం పట్టచ్చు, బట్ సక్సెస్ అయితే చూస్తాము. ఆ రోజు కోసం ఎదురు చూడాలి అనేది ఈ కొటేషన్ మీనింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లెక్కగానే ఒక మంచి కొటేషను. సో ఇప్పుడైతే ఇక డే వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ ఒక మంచి హాట్ వాటర్ అండ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, ఇలా మధ్యలో ఇంకేం చేస్తామనేది చూసేద్దాం. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం. సో ఎవ్రీడే ఫస్ట్ స్టార్టింగ్ హాట్ వాటర్తోనే డే స్టార్ట్ అవుతుంది. సో తర్వాతే ఏదైనా కూడా. సో హాట్ వాటర్ తాగుతూ ఇక్కడ నా గార్డెన్ చూపిస్తాను చూడండి. ప్రస్తుతానికైతే వర్షం పడుతూ ఇది మొత్తం మెస్సీగా అయిపోతుంది బాగా డైలీ, కానీ మంచి గ్రీనరీగా బాగుంటుంది ఇక్కడ సిట్టింగ్ బాల్కనీలో. సో ఇది వాము మొక్క చాలా బాగా పెరుగుతుంది. అండ్ ఇది చిక్కుడు చెట్టు, ఇది వెయిటింగ్ ఫర్ చిక్కుడుకాయలు అనమాట. సో అన్ని ఆకుకూరలే వేసాను, చూడాలి ఎప్పటికి వస్తాయో. సో నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. సో అన్ని వెజిటేబుల్స్ వేసి, ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ హెల్తీ బ్రేక్ఫాస్టే. సో ఫస్ట్ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, అలాగే కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, అలాగే జీలకర్ర అన్నీ ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఇవి వేగాక ఒక 2 ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. సో అన్నీ వేయించుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. సో తర్వాత ఒకటి ఉప్పు వేయాలి, 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇది కూడా వేయించేసుకోవాలి బాగా. సో ఒక 1 మినిట్ ఇది కొంచెం లైట్గా రోస్ట్ అవుతున్నప్పుడు ఇందులో టమోటాలు కూడా వేసేసుకోవాలి. ఒక టమోటా సరిపోతుంది. సో ఒక టమోటా వేసుకొని ఇది కూడా వేయించేసుకొని ఇందులో ఒక క్యారెట్ వేసాను. సో వెజిటేబుల్స్ ఏవైనా మన దగ్గర ఉన్నా వేసుకోవచ్చు. నేను క్యారెట్ అండ్ అలాగే పొటాటో వేస్తున్నాను. సో క్యాలీఫ్లవర్ ఉన్నా వేసుకోవచ్చు, అండ్ ఇంకా మీ ఇష్టము. నెక్స్ట్ ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. సో ఇది వీట్ రవ్వ, బ్రోకెన్ వీట్ అంటారు కదా, అది సన్న రవ్వ. ఒకటికి 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. కొంచెం మెత్తగా అయినా తినగలుగుతాం అనుకుంటే ఇంకొక 1/2 కప్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. సో పొడిగా కావాలనుకుంటే 1.25 కానీ లేదా 2 కానీ వేసుకోండి, సరిపోతుంది. ఇది గుజరాత్ స్టైల్లో అయితే, గుజరాత్ వాళ్ళు అయితే దీన్ని దలియా అని పిలుస్తారు, మహారాష్ట్రన్ వాళ్ళు. సో ఫైనల్గా మొత్తం అయిపోయాక కుక్కర్ పెట్టేస్తున్నాను. విజిల్ ఒక 2 నుండి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆఫ్టర్ 3 విజిల్స్ తర్వాత చక్కగా ఇది పొడిగా ఉడికిందనమాట. సో నేను 2 డబ్బాలే పోసాను కాబట్టి ఇలా పొడిగా వచ్చింది. మనం 2.5-3 వేసుకున్నామంటే బాగా గుజ్జుగా, అది దాన్ని దలియా అంటారు. సో అది కూడా బాగుంటుంది అలా. సో మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది, పిల్లలకి కూడా చాలా మంచిది. సో మార్నింగ్ 1 ఇయర్ తర్వాత ఉన్న పిల్లలకి హ్యాపీగా పెట్టేసుకోవచ్చు ఇది, కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని. సో దీనికి మంచి కాంబీ అయితే కర్డ్ బాగుంటుంది. మనమైతే ఏదైనా పికిల్ వేసుకొని తినేసేయచ్చు పెద్దవాళ్ళు అయితే. సో పెరుగు కూడా దీనికి మంచి కాంబీ. సో ఇదనమాట వెజిటేబుల్ గోధుమ రవ్వ ఉప్మా. సో చాలా సింపుల్గా మనకి 10 మినిట్స్లోనే ప్రిపేర్ అయిపోతుంది.
సో పెరుగుని కొంచెం బీట్ చేసేసుకొని కొంచెం ఉప్పు కలుపుకొని లూజ్గా చేసుకొని నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇది నా బ్రేక్ఫాస్ట్ ఇవాళ. సో నెక్స్ట్ ఇక్కడ లంచ్కి లివర్ ఫ్రై చేస్తున్నాను. సో ఇంకేదన్నా కాంబీగా చేసుకుందామని ముందు ఈ ఫ్రై ఐటెం తీసుకున్నాను. సో లివర్ ఫ్రై ముందుగా దీన్ని బాగా వాష్ చేసేసుకొని ఇందులో కొంచెం ఒక స్పూన్ ఉప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఒక స్పూన్ అల్లం చిన్నులపై పేస్ట్ కూడా వేసి మొత్తం కలిపి ముందు మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో తర్వాత ఒక బాండీలో కొంచెం ఆయిల్, ఒక స్పూన్ లేదా 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు వేసి తర్వాత ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి. సో ఉల్లిపాయ కూడా వేసి బాగా వేయించేసుకోవాలి. సో ఆల్రెడీ మనం అందులో ఉప్పు కారం అన్నీ వేసి కలిపేసి ఉన్నాం కాబట్టి ఇంక ఇక్కడ ఏం వేయాల్సిన పని ఉండదు. సో ఈ ఉల్లిపాయ కొంచెం వేగాక మనం మిక్స్ చేసుకున్న ఈ లివర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. సో ఈ లివర్ తినడం వల్ల చిన్నపిల్లలకైతే జలుబు దగ్గులు బాగా తగ్గిపోతాయి అన్నమాట. తొందరగా ఈ కాఫ్ అనేది, కోల్డ్ అనేది తొందరగా రావు. సో చాలా మంచిది. సో డాక్టర్స్ ప్రిఫర్ చేసిందే ఇది. సో అందుకని నేను వీక్లీ వన్స్ అన్న ఈ లివర్ ఫ్రై చేసి పెడుతుంటాను పిల్లలకి. సో నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి, అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా ఇంకొక 1 మినిట్ బాగా వేయించేసుకోవాలి. సో ఇది తొందరగానే అయిపోతుంది, 10 మినిట్స్ కల్లా. సో ఇది ఇలా వేగుతున్నప్పుడు కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసామంటే చక్కగా మగ్గిపోతుంది. ఒక 5 to 6 మినిట్స్ లోపే ఇది మగ్గిపోతుంది. సో ఆల్మోస్ట్ ఒక 2-3 మినిట్స్ తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేయాలి. వేసి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి కంప్లీట్గా ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేస్తే వాటర్ మొత్తం బాగా డ్రై అయిపోయి మనకి చక్కగా ఫ్రై అయిపోతుంది. సో దీనికి కాంబీగా పప్పు కానీ సాంబార్ కానీ రెండిట్లో ఏదైనా బాగుంటుంది. సో అయిపోయాక ఒక 6 to 7 మినిట్స్ తర్వాత మనం పట్టుకొని చూస్తే అది మెత్తగా తెలిసిపోతుంది ఉడికిందా లేదా అని. సో ఇక్కడ ఉప్పు కారం అవన్నీ చూసేసుకోండి, అన్నీ సరిపోతే ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా మంచి డిషే పిల్లలకి. సో మీరు కూడా ట్రై చేయండి. దీనికి కాంబీ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. సో ఏంటి కాంబీ చేయాలని సడన్గా కార్లోకి వచ్చాను అనుకుంటున్నారా? ఇప్పటికిప్పుడు సడన్గా డెసిషన్ తీసుకున్నాను, తెనాలి వెళ్ళాలని చెప్పాను. మా అత్తగారు ఊరు అనమాట. సో వెళ్ళాలని ఇప్పటికిప్పుడు అనుకున్నాము. టక్క రెడీ అయిపోయి బయలుదేరిపోయాము. మొత్తం నేను చేసుకున్నవన్నీ బాక్స్లో పెట్టేసి అన్నీ ఫ్రిడ్జ్లో ప్యాక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇది మా కృష్ణా నది. సో బాగా వాటర్తో ఫుల్గా ఉంది, చాలా బాగుంది. కృష్ణా నది కూడా వాటర్తో నిండి. సో ఇప్పుడైతే మేము మా ప్రయాణం స్టార్ట్ అయిపోయాం. సో ఆల్మోస్ట్ ఒక హాఫ్కి వచ్చేసాము, ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాము. సో అక్కడ ఏం జరుగుతుందో చూడాలి ఇక. సో అనుకోని ప్రయాణం అనమాట ఇది, తెనాలికి బయలుదేరడం అనేది. సో ఇప్పటికిప్పుడే జస్ట్ మా అత్తగారు ఫోన్ చేసి రమ్మని చెప్పారు. వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయి బయలుదేరిపోయాము. ఇక్కడ వర్షాలు పడుతూ అసలు చాలా బాగుంది క్లైమేట్ అయితే, అండ్ బాగా గ్రీనరీ ఫుల్గా ఉంది. సో ఆల్మోస్ట్ మేము ఎంటర్ అయిపోయాం ఊర్లోకి. సో ఒక 2 మినిట్స్లో ఇక ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. ఫైనల్లీ రీచ్ అయిపోయాం. ఇది ఇక్కడ మా అత్తగారి గార్డెను, అంటే మినీ సైజ్ హోమ్ గార్డెన్ అనమాట. ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది ఎప్పుడు గ్రీనరీ. సో ఇలా ఇంటికైతే వచ్చేసాము. సో మేము వస్తున్నామని రెడీగా రకరకాలుగా కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసి ఉంచేస్తున్నారు. నాటుకోడి కర్రీ అండ్ అలాగే ఫిష్ కర్రీ, సో ఇంకా ఫ్రాన్స్, ఇలా రకరకాల డిష్లు ఉన్నాయి. మేము లంచ్ మొత్తం కంప్లీట్ చేసి ఇప్పుడు ఇక్కడ పాల తాలికలు చేసుకుంటున్నాము. సో పాల తాలికలు ఎలా చేయాలో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఒక కప్పు రైస్ తీసుకున్నారు. రైస్ తీసి ఒక 2-3 అవర్స్ నానబెట్టేసి దాన్ని నీళ్ళని మొత్తం వడపోసి ఇలా ఒక క్లాత్లో ఉంచేసారనమాట. సో వాటర్ అంతా పీల్చేశాక ఆ రైస్ని మిక్సీకి వేసి పట్టేసుకుంటున్నాం. జనరల్గా ఇక్కడ కొంచెమే చేసుకుంటున్నాం కాబట్టి, సో ఎక్కువ అయితే మనం బయట మిల్క్ ఇచ్చుకోవచ్చు. సో ఇలా మిక్సీకి వేసుకున్న దాన్ని అయితే ఇలా జల్లించుకోవాలి, ఎందుకంటే మనకు మెత్తటి పిండి పడదు కాబట్టి. ఇలా జల్లించేసుకుంటే చక్కగా పిండి మొత్తం కిందకు వచ్చి బియ్యం పలుకులు ఏమన్నా ఉన్నాయంటే ఇందులో మిగులుతాయి, అవి మళ్ళీ మనం మిక్సీకి వేసి పట్టేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇలా పిండి తయారు చేసేసుకున్నాము. ఈ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం బెల్లం, ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని చిన్న ముక్కలుగా ఇందులో వేసి బాగా పిండిలో వేసి కలిపేసుకోవాలి. అప్పుడు పిండి కూడా స్వీట్గా ఉంటుంది, చప్పగా లేకుండా. నెక్స్ట్ ఇక్కడ ఒక డబ్బాకి 1/2 కిలో బెల్లం పడుతుంది. 1/2 కిలో లేదా 1/2 కిలో మధ్యలో వేసుకోవచ్చు. సో
అది కాచుకుంటున్నాము. ఈలోపు ఈ బియ్యం పిండిలో ఒక గుప్పెడు మైదా వేసుకుంటున్నాము. మైదా వేసుకుంటే కొంచెం బాగుంటుంది తినేటప్పుడు కూడా, మనకి అవి ప్రెస్ చేసేటప్పుడు కూడా మెత్తగా ఉంటాయని జస్ట్ ఒక గరిట మైదా పిండి యాడ్ చేసుకోవాలి. సో వేడి నీళ్ళతో పిండిని కలుపుకోవాలన్నమాట. సో బాగా కొంచెం బాయిలింగ్ వాటర్, మరగకుండా జస్ట్ కాసిన వాటర్ని దీనిలో మనం వేసి బాగా కలిపేసుకుంటాము. సో కొంచెం లూజ్గా గట్టిగా కాకుండా మీడియంగా పిండిని కలుపుకోవాలి. ఇలా పిండి కలిపేసుకున్నాం చూడండి. సో నేను తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడైతే బెల్లం కూడా కరిగిపోయింది. బెల్లం కూడా మనకి తీగ రాకూడదు, జస్ట్ కొంచెం చిక్కబడితే సరిపోతుంది అనమాట. ఇలా వేలు పెడితే ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. పిండి కూడా ఇలా తయారవ్వాలి. నెక్స్ట్ ఒక దబర్లో 1/2 లీటర్ వాటర్కి 1/2 లీటర్ పాలు తీసుకున్నాం. సో సేమ్ క్వాంటిటీలో పాలు నీళ్ళు. సో మీకు ఎంత క్వాంటిటీ పెంచుకుంటే ఇక అంత అనమాట. సో నెక్స్ట్ ఇందులో సన్న సగ్గు బియ్యం తీసుకొని పాలు మరిగాక కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు ఆ సగ్గుబియ్యం కూడా అందులో వేసేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ పిండి కూడా కలిపేసుకొని రెడీగా ఉంచుకున్నాం కదా, వీటిల్ని చక్రాల గిద్దల్లో వేసి ఒత్తుకుంటున్నాం అనమాట. సో చక్రాల గిద్దల్లో అయితే కొంచెం ఈజీ ఒత్తడము, దీనికి మూకుడు కూడా ఉంటుంది, అందులో అయితే కొంచెం కష్టమే కలపడం. సో నెక్స్ట్ ఒక గ్లాసు షుగర్ తీసుకొని బెల్లంలో యాడ్ చేస్తున్నాం, బెల్లం వాటర్లో. టేస్ట్ బాగుంటుంది, అచ్చంగా బెల్లం కాకుండా కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ పాల తాలికల్ని ఇలా ప్రెస్ చేసేసుకుంటున్నాం మొత్తం. ఒక 3 సార్లకు వచ్చింది, బట్ ఇది నొక్కడం మాత్రం చాలా కష్టంగా ఉంది. ముగ్గురం కలిపి నొక్కాం దీన్ని. సో ఆల్మోస్ట్ ఇవి మొత్తం మేము ప్రెస్ చేసేసి ఇందులో వేసేసాం. జాగ్రత్తగా పిండుకోవాలి వీటిల్ని తిప్పుతూ. కలిపేటప్పుడు ఒకటేసారిగా ఫాస్ట్గా తిప్పకూడదు, జస్ట్ మెల్లగా ఇలా కలుపుకోవాలి. సో నెక్స్ట్ కొంచెం పిండి అయితే పక్కన ఉంచుకోవాలి. ఆ పిండిని ఏం చేస్తామంటే వాటర్లో కలిపి యాడ్ చేయాలి కాబట్టి, ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో ఆ పిండిని ఇలా వాటర్ పోసుకొని కొంచెం లూజుగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలిపేసుకోవాలి. తర్వాత ఆ పిండిని మనం ఆ దబర్లో కలిపేసుకుంటాం. సో అప్పుడు ఆ లోపల ఉన్నది చిక్కబడుతుంది, అందుకోసం ఇది మనం యాడ్ చేసేది. సో ఫైనల్గా ఇది కూడా వేసేసాక కరిగిన బెల్లం కూడా ఇందులో యాడ్ చేసేసేయాలి. ఒకసారి చూసుకోండి, అవి కొంచెం ఉడికాయా లేదా అనేది మనకు తెలుస్తుంది పట్టుకొని చూస్తే. సో అప్పుడు అవి కొంచెం ఉడికాయి అన్నప్పుడు వీటిని కూడా వేసి కొంచెం తిప్పుతూ మెల్లగా ఆ వాటర్ అనేది పోసేసుకోవాలి, బియ్యం పిండి వాటరు. సో మరీ నీళ్ళు ఎక్కువ వేయకుండా జస్ట్ కొంచెం లూజ్ అయ్యేలాగా వేసుకోండి. వాటరీ అయిపోతే లోపల పాల తాలికలది కూడా లిక్విడ్ లాగా అయిపోతుంది కాబట్టి కొంచెం చిక్కదనంగా కలుపుకోవాలి. సో ఇది కూడా వేసాక ఒక 1 మినిట్ అలా ఉంచి మనం పక్కన రెడీ చేసుకున్న బెల్లం వాటర్ కూడా ఇందులో యాడ్ చేయాలి. బెల్లం కూడా జస్ట్ చిక్కబడితే సరిపోతుంది, అది పాకం లాగా రాకూడదు. పాకం వస్తే మళ్ళీ అందులో ముద్దయిపోతుంది కాబట్టి ఇక్కడ చూపించిన విధంగా కాస్తే సరిపోతుంది అది. సో దీన్ని మొత్తం ఇందులో యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ కొంచెం సేపు అలా తిప్పి 2 to 3 మినిట్స్ ఉంచి స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా ఇంట్లోనే మనం పండగలప్పుడు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వినాయక చవితి వస్తుంది కాబట్టి ఇంట్లోనే హ్యాపీగా తెలియని వాళ్ళు ఈ పాల తాలికల్ని సింపుల్గా చేసేసుకోండి. నెక్స్ట్ ఒక బాండిలో కొంచెం గీ వేసి జీడిపప్పు వేయించుకొని యాలకులు కూడా దంచి వేసేసాము ఇందులోనే. సో జీడిపప్పు కూడా వేసేసుకొని ఫైనల్గా గార్నిష్ చేసేస్తే సింపుల్ పాల తాలికలు చాలా ఈజీగా అయిపోయింది. అండ్ దీనికోసం బియ్యంకి కూడా మనం బయటకేం వెళ్ళలేదు, మిల్లులకి వాటికి ఇంట్లోనే మిక్సీలో బ్లెండ్ చేసేసుకున్నాం. సో దీనికి మంచి కాంబీ అంటే ముద్దపప్పుతో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ డిన్నర్కి జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో జొన్న రొట్టె చాలామందికి తెలీదు. సో ఫస్ట్గా కొంచెం పిండిలో ఉప్పు వేసేసుకొని బాగా కాచుకున్న వాటర్ ఉంచుకోవాలి, వేడి చేసి వాటర్తో దీన్ని కలుపుకోవాలన్నమాట. సో హాట్ వాటర్తో కలిపితేనే మనకి జొన్న రొట్టె బాగా మెత్తగా వస్తుంది. సో పిండిలో కొంచెం ఉప్పు వేసి వాటర్ పోసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. సో ఈ రెసిపీని మా వదిన చేస్తున్నారు. సో ఆవిడ బాగా ఎక్స్పర్ట్ ఇది, అందుకనే నేను ఎస్పెషల్ కావాలని చాలామంది అడిగారు నన్ను జొన్న రొట్టె ఎలా చేయాలి అని. దీనిలో మెత్తగా రావాల్సినవి చెప్పొద్దునా మెయిన్ పిండి బరక పట్టియాలా, జొన్న పిండి. దానిలోకి ఏం యాడ్ చేయాలన్నా ఉప్పు, వేడి నీళ్ళు. పిండి పట్టేటప్పుడు బియ్యం వేసి, ఎన్ని బియ్యం వేయాలి ఎంత పిండికి? ఒక గుప్పుడు.
పిండి వేసుకుంటే ఇలా అదిమేయాలా? పగుళ్ళు రావట్లేదు ఏంటి? పగుళ్ళు ఎందుకు వచ్చింది? సైడ్స్ వస్తాయి కదా. రావు రావు. ఆ పగుళ్ళు వచ్చింది ఇంకా ఎట్లా? సో చూసారు కదా, ఇలా చేత్తోనే అద్దుకోవాలన్నమాట. పైన తట్టుకుంటూ చేసుకోవాలి. సో గట్టిగా కూడా తట్టకూడదు, జస్ట్ పైన మన బొటన్ వేలు కింద ఉన్న పార్ట్తోనే తట్టుకోవాలి దీన్ని. సో చాలా ట్రై చేయాలి. ఈ లోపు అయితే ఇక్కడ ఇది మూకుడు ఓన్లీ ఈ రొట్టెలు చేసుకోవడానికి, జొన్న రొట్టెలు చేసుకోవడానికి. సో దీన్ని ఒక 2 minutes ముందు హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక అలా దీన్ని తీసి ఇందులో వేసేసారు. సో మనం తీసుకునేటప్పుడు ఆల్మోస్ట్ అది విరగచ్చు కూడా. సో దీనికైతే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి ఈ రొట్టె చేసుకోవడానికి, కానీ ట్రై చేస్తూ ఉంటే మాత్రం వచ్చింది జొన్న రొట్టె అనేది. ఇప్పుడైతే ఇంకొకటి కూడా నేను ఒత్తడం చూపిస్తున్నాను. సో జాగ్రత్త చూడండి ఎలా చేస్తున్నారు. నాకు తెలిసి అన్నిటికన్నా టఫెస్ట్ ఒక రొట్టె అంటూ ఏదన్నా ఉంటే అది ఇదే, జొన్న రొట్టె. బట్ ప్రాక్టీస్ చేయగా మాత్రం నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ వస్తుంది, కానీ కొంచెం గట్టిగా వస్తున్నాయి. బట్ ఇప్పుడు నేను దగ్గర నుంచి చూశాను అండ్ నేను కూడా 1-2 ప్రాక్టీస్ చేశాను ఎలా చేయాలనేది. సో ఇది తట్టడంలోనే ఉంటుంది మనకి ఈ జొన్న రొట్టె ఆల్మోస్ట్. సో సైడ్స్ ఏమన్నా పగుళ్ళు వచ్చినా కూడా అలా పక్కన నుండి ఇలా అనుకుంటూ చేసుకోవాలి. ఈలోపు అక్కడ మనకు కాలుతూ ఉంది రొట్టె. నెక్స్ట్ ఇది ఓన్లీ వాటర్తోనే కాలుస్తాము, దీనిలో ఆయిల్ కానీ ఏం వెయ్యము, అసలు ఆయిల్ అనేది వెయ్యము, జస్ట్ వాటర్తోనే రొట్టెని కాల్చేది. సో నెక్స్ట్ ఇది కాల్చేటప్పుడు నేను ఎలా కాలుస్తారో కూడా చూపిస్తాను ఇది. సో మనకి ఇది ఇలా కాల్చుకున్నాక పైన వాటర్ అప్లై చేయాలి. సో మెల్లగా ఇది ప్రెస్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా సైడ్స్ అంతా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇది కాలడానికే మనకు ఒక 2-3 minutes పడుతుంది. మాడకుండా జాగ్రత్తగా ఫస్ట్ ఒక సైడ్ అయిపోగానే రెండో సైడ్ కాల్చుకోవాలి, తిప్పుతూనే ఉండకూడదు దాన్ని. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఇది మనకి కాలిపోతుంది అండ్ బాగా పొంగిద్ది కూడా ఒక్కొక్కసారి. ఇది సైడ్ నుండి పొంగుతుంటే ఇలా ప్రెస్ చేసి కాలుస్తూ ఉన్నారనమాట, లేకపోతే లోపల పచ్చిగా ఉంటుంది. అండ్ ఇది సిమ్లో కూడా పెట్టి కాల్చకూడదు, మీడియం హైలోనే కాల్చాలి, కొంచెం హైలో. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి వేసి చూపిస్తున్నాను. సో ఇది మనకి ఒక సైడ్ కాలాక రెండో సైడ్ తిప్పుకొని పైన వాటర్ పెట్టుకోవాలి పక్కన. ఆ క్లాత్ని వాటర్లో ముంచుకొని పైన పూర్తిగా కంప్లీట్గా ఒక సైడ్ అప్లై చేయాలి ఇలాగా. అంతే, ఇదనమాట జొన్న రొట్టె ప్రిపరేషన్. సో ఫైనల్ మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి. సో ఇంటికి కూడా వచ్చేసాము అన్నీ ప్యాక్ చేసేసుకొని, ఫుడ్ అన్నీ. సో నెక్స్ట్ అక్కడ నుండి నేను తెచ్చుకున్న ఐటమ్స్ ఇది. సో యాక్చువల్లీ ఇది యజ్ఞంలోకి వేసుకుంటాము, ప్రమిదల నుండి వచ్చింది. సో దీన్ని ఓం స్తుతి అంటారు. దీన్ని యజ్ఞం చేసుకునేటప్పుడు మనం అందులో వేసుకొని వెలిగించుకోవడానికి ఇది. సో యజ్ఞం స్టాండ్ ఇది చిన్నది, దాదాపు దీనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా ఇయర్స్ బ్యాక్ది ఇది. సో నేను ఇంట్లోకి అయితే ఇది చిన్నది సరిపోతుందని తెచ్చుకున్నాను. నెక్స్ట్ అక్కడ నుండి బాపట్ల కూరగాయలని చాలా ఫ్రెష్గా దొరుకుతాయి, సో అవి కూడా తెచ్చుకున్నాను. నెక్స్ట్ మా అత్తగారు చేసిన కొన్ని హాట్ ఐటమ్స్, బూందీ అండ్ అన్నీ హోమ్ మేడ్ ఇంట్లోనే చేస్తుంటారు ఎప్పుడు. అండ్ ఇది వచ్చి బూందీ మిఠాయి. సో బెల్లం పాకంతోనే, అన్ని బెల్లంతో చేసే ఐటమ్సే. పిల్లల కోసం అని గవ్వలు ఇలా ఏవో ఒకటి చేస్తూ ఉంటారు. గోయింగ్ టు
టు బెడ్. ఇక పడుకోవడానికి వెళ్ళిపోతున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అండ్ వీడియో కూడా బాగా లెంతీ వచ్చేసినట్టుంది. వీడియో మొత్తం నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బెల్ సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఫైనల్లీ అన్ని రెసిపీస్ చూసేసారు కదా, దానిలో ఎస్పెషల్లీ జొన్న రొట్టె అయితే చాలా హెల్త్కి మంచిది అండ్ చూపించిన అన్ని రెసిపీస్ కూడా హెల్త్కి మంచి రెసిపీసే. సో అన్ని ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీస్. సో మీరు కూడా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, దాని గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా. సో ఫైనల్లీ అందరు ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్ళేటప్పుడు మంచి జాగ్రత్తగా వెళ్తుండండి. అండ్ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్. సో వీడియో క్లోజ్ చేసేస్తున్నాను కదా, లేదు మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.